హే గైస్, వెల్కమ్ టు ఫైజెస్ కుకింగ్. అసలు పాలు, పంచదార, బెల్లం ఇలాంటివి ఏం వాడకుండా చేసిన ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 15 జీడిపప్పు, 6 బాదం పప్పు, 25 కిస్మిస్లని నీళ్లు పోసి ఒక నైట్ అంతా నాననివ్వండి. మీకు అంత టైం లేదంటే వేడి నీళ్లు పోసి ఒక గంట సేపు నాననివ్వండి. ఇప్పుడు బాగా మిగల పండిన అరటిపళ్ళు 2 తీసుకోండి. ఇలా రౌండ్ రౌండ్ గా కట్ చేసి ఒక ప్లేట్లో ఇలా ఒకదాని పక్కన ఒకటి చక్కగా సర్ది పెట్టండి. ఈ ప్లేట్ ని డీ ఫ్రిడ్జ్ లో ఒక గంట పాటు ఉంచండి. ఇలా అరటిపండు ముక్కలు ఫ్రీజ్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ టెక్స్చర్ బాగా వస్తుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసి కొబ్బరి పాలు తీయండి. ఇప్పుడు నానబెట్టిన బాదం పప్పులని పొట్టు తీసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నానబెట్టిన కిస్మిస్, బాదాం, జీడిపప్పు, 2 యాలకులు మంచి సువాసన కోసం, లేదంటే దీనికి బదులు మీరు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే అన్ని న్యాచురల్ గా ఉండాలి, ఇంట్లో వాటితోనే చేయాలి అనుకున్నాను కాబట్టి యాలకులు వేస్తున్నాను. గంట సేపు ఫ్రీజ్ చేసిన అరటిపండు ముక్కలు కూడా వేసి మెత్తగా బ్లెండ్ చేయండి. ఈ స్టేజ్ లో ఉండగా 25 ml కొబ్బరి పాలు అంటే ఒక చిన్న కప్పుడు పోసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేయండి. మరీ జ్యూస్గా అయ్యేంత వరకు పోయకండి, కొద్దిగా అయితే సరిపోతుంది. మనం మిక్సీ పట్టే పచ్చళ్ళు, కారపొడులు, ఐస్ క్రీంలు ఇలా ఏదైనా సరే అండి, మిక్సీ గిన్నె వేడెక్కకుండా చూసుకోవాలి. అలా చేసినప్పుడు మాత్రమే టేస్ట్ చాలా ఫ్రెష్గా బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఐస్ క్రీమ్ ని మీకు నచ్చిన కంటైనర్ లో పోసి చక్కగా ట్యాప్ చేసి మూత పెట్టి 2 గంటలు డీ ఫ్రిడ్జ్ లో ఫ్రీజ్ చేయండి. 2 గంటల తర్వాత చూసారా ఎంత క్రీమీగా స్మూత్ గా ఉందో? అలా ఒక్కో స్పూన్ నోట్లో పెట్టుకుని తింటుంటే చల్ల చల్లగా ఎంతో రుచిగా, అమృతం అంటే నమ్మండి. నచ్చిందా? మరి లేట్ చేయకుండా ట్రై చేసేయండి. ఇలాంటి మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైజెస్ కుకింగ్.